దిష్టి కొట్టి దివాలా తీసాడు మొఖాలు గడ్డల గంపలా పెట్టిండ్రు. తాగుండ్రే. నువ్వు మందు తాగమన్నా మేము తాగమన్నా. ఇదేంద్రా ఇంట్లో ఐటమ్స్ ఏం తక్కువైనాయా? ఐటమ్స్ ఏమన్నా ఐటమ్స్ మస్తుగునే అన్న. మరి ఏందిరా? ఇంట్లో పైసలు లేక ఐటమ్స్ అన్ని OLX.in లో అమ్ముతున్నామన్నా. ఇంట్లో పెండ్లలేమో ఐటమ్స్ వద్దు పైసలేమొద్దు అంటుండ్రు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదన్నా క్రైమ్ చేసి క్యాష్ సంపాదిద్దామన్నా. అయితే సుపారీ తీసుకుని మర్డర్ చేద్దామా? అన్నా వద్దన్నా, మనం జైలుకు పోతే మనం లోపల మా పెండ్లాలు బయట అసలు ఇయ్యాలి రేపు దినాలు మంచిగా లేవు. అవ్వన్నా అయితే ల్యాండ్ సెటిల్మెంట్ చేద్దాం. ఖాళీగున్న జాగాని కబ్జా చేసి అమ్ముకుందాం. ఊకన్నా మజా చేస్తున్నావా? హైదరాబాద్ లో ఖాళీ జాగా యాడుంది? ఉందే అనుకో ఈ వాడి 10-20 సార్లు కబ్జా అయ్యే ఉంటది. మరి ఏం చేద్దాంరా? కిడ్నాప్ చేద్దామన్నా. కిడ్నాపింగ్? అవునన్నా, బాగా బలిసిన పోరగాళ్ళని చూసి కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేసి పైసలు డిమాండ్ చేద్దాం. ఒకవేళ పోలీసులు గిట్ట చెప్తామన్నారనుకో చంపుతామని బెదిరిద్దాం. అప్పుడు దెబ్బ కొడుకులు పైసలు తెస్తారు. అప్పుడు అందరం సేఫ్కుంటామన్నా. మెజార్టీకి ఎట్లా ఉంటే నేను గట్లనే తాగుండ్రి. డబ్బుతో ఇంత అవసరం ఉంటుందని, డబ్బు వల్లే లైఫ్లో ఒక వైఫ్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదురా. అయ్యా ప్రాబ్లంలు పదే పదే గుర్తు చేసుకుని బాధపడడం వల్ల ప్రయోజనం ఏం లేదు. సాగదీసినంత మాత్రం సాల్వ్ కావు, కానీ జరిగేటప్పుడు జరుగుతాయి అంతే కదా. భయ్యా పేపర్లో బాబు పట్టుకుంటే 25 లక్షలే. 25 లక్షలు కళ్ళు ముందుంటే అలా నిలబడతావేంట్రా? అదా కరెక్ట్. గ్రహచారం గంటా మారే తో ఖుదా భీ కుచ్ నహీ కర్ సక్తా. నడవండి భయ్యా. అన్నా గా పోరడు బెంచ్ నుంచి దిగిందంటే వాని రేంజ్ ఏంటో అర్థం చేసుకో. గాన్ని కిడ్నాప్ చేద్దాం. 20 లక్షలు డిమాండ్ చేద్దాం. 20 లక్షలు ఏంట్రా? 50 లక్షలు డిమాండ్ చేద్దాం. స్మోక్ మందు తీసుకురా. బాబు నా గన్పాయింట్లో ఉన్నాడన్నా, షూట్ చేయమంటావా? సరేనా? నీ మొహల్లా ఉంది. భయ్యా గడ చూడు. అయ్యో అప్పుడు రోడ్ పైన మిస్ అయ్యాం. సడన్ గా వెళ్ళి పట్టుకుంటే భయపడతాడేమో. సైలెంట్ గా వెళ్ళి తీసుకెళ్ళిపోదాం. ఈసారి మిస్ అవ్వద్దు. బావా ఈ బాబెవరు? గా పోరగాడు తప్పిపోతే వాళ్ళమ్మ నాన్న కప్ప చెప్దామని నేను భయాన్ని తెచ్చినాం. పైగా 25 లక్షల రివార్డు ఉందని పేపర్లో కూడా చూసినాం.
దాంతో మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. మీరు చేసింది డబ్బు గురించి అయినా ఈ బాబుని వాళ్ళ పేరెంట్స్ కి అప్పగిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బావా. వెల్కమ్ టు సాక్షి న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త శిరీష గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి ప్రసాద్ రావు గారి మనవడు అరగంట క్రితం దిల్సుఖ్ నగర్ లోని కళామందిర్లో కిడ్నాప్ అయ్యాడు. బాబు పర్సనల్ బాడీగార్డ్స్ బాబును స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా బాబు కొత్త సూట్ కావాలని అల్లరి చేస్తుంటే ఏమీ చేసేది లేక బాబును కళామందిర్లోకి తీసుకెళ్లారు. అంతలోనే దుండగులు స్మోక్ బాంబులు విసిరి బాబును కిడ్నాప్ చేశారు. బాలుని కాపాడే ప్రయత్నంలో బాడీగార్డ్ కి బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాకుండా గతంలోనూ ఒకసారి ఈ బాలుడు కిడ్నాప్ అయి దొరకడం కొసమెరుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్. బావా మీరు చూసింది ఓల్డ్ న్యూస్ పేపర్ అనుకుంటా. బాబు తప్పిపోయి ఆల్రెడీ పేరెంట్స్ కి దొరికిపోయాడు. దొరికిపోయాడా? అంటే బాబుని మీరిప్పుడు మళ్ళీ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసినావా? అరే అరే వద్దురా, నన్ను చంపొద్దురా. అరే రంగా, మీ అందరినీ అన్న దగ్గర పెట్టించింది నేనే కదరా. అరే నీకు దండం పెడతారా, నన్ను చంపొద్దురా. నాన్నను నమ్మలా, నిన్ను నమ్మా. కానీ నువ్వు నా కమిట్మెంట్ లో నష్టం వస్తే భరిస్తాను, కానీ మోసం చేస్తే భరిస్తా. చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. బాబు తల్లి మనకు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఒకసారి వారేమంటున్నారో చూద్దాం. మా బాబును మాకు అప్పచెప్పండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం. నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వాణ్ణి మాకు అప్పచెప్తే ఎవరికి ఎంత బహుమతి కావాలన్నా ఇస్తాం. ఒక తల్లి బాధ అర్థం చేసుకోండి. మా బాబును మాకు అప్పచెప్పండి. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయం తెలుసుకుందాం. కిడ్నాప్ చేసినోడు ఎవడో నాకు దొరకాలి కానీ తుక్కడ చేస్తా. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు నాకు దొరకాలే, హెయిర్కి బదులు పేక్ కట్ చేస్తా. ఆ బాబుని కిడ్నాప్ చేసిన దొంగరాళ్ళే కోసి కారం పెట్టాలి. ఈ ఉదంతం గురించి ముందా టీవీ ఆపు. రాష్ట్ర ప్రజలే కాదు, ఇండియా మొత్తం ఛా. ఏమనుకుంటున్నారు? టీవీలో కనిపిస్తే చాలు ప్రతివాడు రెచ్చిపోతాడు. భయ్యా యాడిపోతున్నావు? పోలీస్ స్టేషన్కి బాబుని అప్పగించడానికి. వద్దు భయ్యా, లవా మనం తప్పు చేయలేదు కాబట్టి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎమోషన్లో రాంగ్ డిసిజన్ తీసుకోవద్దు భయ్యా ప్లీజ్. ఈ పోలీస్ స్టేషన్లు, అరెస్ట్లు, కిడ్నాప్లు ఇవన్నీ మనకు అవసరమా? భయ్యా నాకన్నా డబ్బు అవసరం నీకే ఎక్కువ. బావా లాస్ట్ టైం బాబు కిడ్నాప్ అయినప్పుడు ఎవరో ఒక వ్యక్తి కాపాడి తీసుకొచ్చాడంట. ఆ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడంట బావా. ఇందాకే టీవీలో చెప్పారు. వీడికి దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. నాన్న ఫోన్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో అమ్మా సుబ్బు, నేను ముంబై అంతా ఎతికాను, బావెక్కడే కనపడలేదు. రేపు పొద్దుటగల హైదరాబాద్ వచ్చేస్తాను. నానా నాకు బావ గోవా నుంచి ఫోన్ చేశాడు. అక్కడేం చేస్తున్నాడు? అక్కడ ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాడంట. గోవాలో లవ్వా? ఆ నెంబర్ చెప్పు. పబ్లిక్ ఫోన్ నుంచి చేశాడు నాన్న. కాల్ బ్యాక్ చేస్తే కలవట్లేదు. నేను ఇప్పుడే గోవా వెళ్ళి వాడిని ఎతికి పట్టుకొస్తా. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకేనమ్మా? సరే నాన్న. అమ్మయ్యా. గోవా అంట్రా, అక్కడ ఏ గుమ్మంలో బొమ్మలు చూసినా గుమ్ముగా ఉంటాయంట.
అల్లుడు కడుపు సల్లంగుండా అతని వల్లనే ఇండియా మొత్తం తిరుగుతున్నాం. ఏంట్రా ఏ సీక్రెట్లు మాట్లాడుతున్నారు? లేదన్నా అల్లుడు గారి కోసం ప్లానింగ్ చేస్తున్నామన్నా. ఈ సింజాలు గానీ బండెక్కండి. అంకుల్ మీరంతా ఎవరు? మేమంతా నీ ఫ్రెండ్సే. అంకుల్ నన్ను మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళండి అంకుల్. తీసుకెళ్ళనీకే తీసుకొచ్చినాం, కానీ మేము తీసుకెళ్లేంత వరకు నువ్వు సైలెంట్గా ఉండు. హ్మ్? ఓకే అంకుల్, ఈ రోజు నా హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఆంటీ. అయ్యారు మంచిది. అమ్మగారు పਹੁంచేస్తారా? లేదయ్యా, పొద్దున్నుంచి ఎంత బతికినాడినా పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదయ్యా. శిరీష, రేపటిలోగా బాబు మన ఇంట్లో ఉంటాడని కమిషనర్ గారు చెప్పారు. పోలీస్, ప్రెస్, మీడియా అంతా మన బాబు మీద ఫోకస్ పెట్టారు. ప్లీజ్ నువ్వేం టెన్షన్ పడకు. ప్లీజ్ ఫోన్ చేయి. నాకు ఆకలిగా లేదు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టు ప్లీజ్. అది నన్ను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్, లీవ్ మీ అలోన్. రా కూర్చో. బాబు వివరాలు ఏమైనా తెలిసాయా? లేదంకల్, ప్రెస్ నోట్ ఇచ్చాను, కంప్లైంట్ కూడా ఇచ్చాను. త్వరలోనే తెలియాలి. అంకుల్, మనకి శత్రువులు ఎవరన్నా ఉన్నారా? నా చేతులు సాయం చేసేవే కానీ ద్రోహం చేసేవి కావు. అలాంటప్పుడు మనకు శత్రువులు ఎవరుంటారు? పిల్లాడెక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో కూడా తెలియదు కదా.